హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం టీజీ ఎడ్సెట్ 2025 లాస్ట్ మినిట్ టిప్స్ ట్రిక్స్ తెలుసుకుందాం. సో ఇంకో 2-3 డేస్లో మీకు ఎడ్సెట్ ఎగ్జామ్ ఉంది. సో కొందరు మేము డైరెక్ట్ అటెంప్ట్ చేస్తాం, ఏం ప్రిపేర్ అవ్వలేదు, మాకు టైం లేదు, బుక్స్ లేదు, పీడిఎఫ్స్ లేవు, ఇలాంటి చాలా రీజన్స్ చెప్తుంటారు. సో వాళ్ళ కోసం ఈ టిప్స్ అండ్ ట్రిక్స్. అండ్ ఇదే వీడియోలో మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ ఎలా రాయడం, కంప్యూటర్లో ఎగ్జామ్ ఎలా రాయడం, అండ్ గ్రీన్ కలర్ ఇస్తే ఏమవుతుంది, ఆరెంజ్ కలర్ ఇస్తే ఏమవుతుంది, వైలెట్ కలర్ ఇస్తే ఏమవుతుంది, సో ఇలాంటివి కొందరు ఆన్లైన్లో ఎగ్జామ్, కంప్యూటర్లో ఎగ్జామ్ ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడే ఇంటర్లో ఏం ఎగ్జామ్ రాయడం ఉండదు, డిగ్రీలో ఏం ఎగ్జామ్ రాయడం ఉండదు. సో ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత అన్నీ ఆన్లైన్లోనే, కంప్యూటర్లోనే ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇది తెలుసుకోవాలి. సో ఏ కలర్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రివ్యూ ఇవ్వడానికి ఏ కలర్ ఇవ్వాలి, అండ్ ఎగ్జామ్కి వెళ్తే ఏం చెక్ చేస్తారు, ఎలాంటివి చెక్ చేస్తారు అని మీకు ఎగ్జామ్ గేట్ను ఎంటర్ అయిన నుండి ఏం చెక్ చేస్తారో, మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏం చెక్ చేస్తారో నేను చెప్తాను. మీరు ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో నేను లాస్ట్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ అయినప్పుడు సో కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, అక్కడ ఇన్విజిలేటర్స్ని అడుగుతున్నారు, ఈ కంప్యూటర్లో యారో మార్క్ ఎలా తీసుకోవాలి, మౌస్ ఎలా పట్టుకోవాలి, అవన్నీ కన్ఫ్యూజ్ అవుతూ ఎగ్జామ్ టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో అలా వేస్ట్ చేసుకోవద్దు. మన సబ్స్క్రైబర్స్, మన వీడియో చూస్తున్న వాళ్ళు అసలు అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. టోటల్ ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పి ఈ వీడియో నేను చేస్తున్నాను. అండ్ మీకు ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ సిలబస్ తెలుసుకోవాలి. సో 120 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది, 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది, 3 అవర్స్ కాదండి, 2 అవర్స్ ఎగ్జాము. అండ్ ఆల్ ఏబీసీలే వస్తాయి. సో మీకు లాంగ్ ఆన్సర్స్ రాయడం ఉండదు, ఏముండదు. ఏబీసీలో ఉంటాయి కాబట్టి ఏనో బీనో సీనో ఏదో ఒకటి పెట్టేసేయాలి. సో ఎగ్జామ్ మాకు ఈ క్వశ్చన్ తెలియదు కాబట్టి మేము ఏ ఆప్షన్ పెట్టకుండా వచ్చేస్తాము అనకండి. సో ఏదో ఒకటి పెట్టేస్తే మీకు ఆ ఆన్సర్ అడ్డుమేర గుడ్డు దెబ్బలా కరెక్ట్ అవ్వచ్చు, అవుతుంది, అవ్వకపోవచ్చు. సో అలా ఉంటుంది. సో మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మీరు 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో ఎగ్జామ్ ఇంకో 15 మినిట్స్ ఉంది అనగా మీకు టైం వస్తుంది. కంప్యూటర్లో ఒక సైడ్ టైం ఇస్తారు. సో 15 మినిట్స్ ఉందనగా సో మీరు ఇంకా ఒక 50 క్వశ్చన్స్ చదవలేరు, ఇంకా చదువుతూ ఉన్నారు. సో అలా 50 క్వశ్చన్స్ 15 మినిట్స్ ఉందనగా చదువుకుంటూ ఉండకండి. సో ఏదో ఒకటి ఆ క్వశ్చన్ని స్క్రోల్ చేస్తూ ఏదో ఒకటి ఆప్షన్ ఏనో బీనో సీనో పెట్టేస్తూ వెళ్ళిపోండి. సో అదే మంచి పద్ధతి. ఎందుకంటే మీరు ఈ 15 మినిట్స్లో జస్ట్ ఒక 10 క్వశ్చన్స్ కూడా చదివి కరెక్ట్గా ఆన్సర్ పెట్టలేరు. సో టెన్షన్ అవుతుంది. అందుకోసమని మీరు 50 క్వశ్చన్స్ ఏదో ఒక ఆప్షన్ పెట్టేసి వెళ్తే ఆ 50లో ఒక 15 అయినా రైట్ కావచ్చు, 20 అయినా రైట్ కావచ్చు. సో అలా ఆప్షన్స్ అన్నీ పెట్టేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్స్ వచ్చేసి అప్ టు 10th క్లాస్ వరకు మీకు మ్యాథ్స్లో 20, ఫిజికల్ సైన్స్లో 10, బయాలజీలో 10 అండ్ సోషల్ స్టడీస్లో 20. అండ్ మీరు డిగ్రీలో మేము మ్యాథ్స్, బీఎస్సీ, మేము బీకామ్, సో ఇలా బీఎస్సీ అయినా, బీకామ్ అయినా, బీజెడ్సీ అయినా ఏదైనా కూడా మీకు ఆల్ సబ్జెక్ట్స్ వస్తాయి. సో అందరికీ ఒకటే ఎగ్జాము. ఆల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ వస్తుంది, ఫిజికల్ సైన్స్ వస్తుంది, టీచింగ్ యాప్టిట్యూడ్ వస్తుంది. అండ్ మీకు ఈజీ. సో కొన్ని సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఈజీగా ఉంటాయి. సో మీరు చదవకుండా ఆప్షన్స్ పెట్టేటట్టు. సో అవి ఏంటి అంటే టీచింగ్ యాప్టిట్యూడ్. సో టీచింగ్ యాప్టిట్యూడ్లో మీరు ప్రిపేర్ అవ్వకుండా అప్ టు 15 క్వశ్చన్స్ వరకు మీరు కాన్సన్ట్రేటెడ్గా చదువుతూ ఉంటే మీకు ఆన్సర్ చేయగలుగుతారు. సో లైక్ నేను ఒక క్వశ్చన్ చెప్తాను ఇప్పుడు. ఏం క్వశ్చన్ అంటే, సో ఇప్పుడు ఒక విద్యార్థిని క్రమశిక్షణగా ఉంచడానికి మీ గురువు చేయాల్సిన పనులు ఏంటి అని. సో ఆప్షన్ ఏ అంటే ఉపాధ్యాయుడు వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించాలి. సో నెక్స్ట్ అంటే ఉపాధ్యాయుడు వాళ్ళను దండించాలి, అంటే కొట్టాలి. నెక్స్ట్ ఉపాధ్యాయుడు వాళ్ళ అమ్మ నాన్నలకు ఫిర్యాదు చేయాలి. నెక్స్ట్ విద్యార్థిని స్కూల్ నుండి టీసీ ఇచ్చి పంపించేయాలి. సో ఇందులో ఆప్షన్ ఏంటి? క్రమశిక్షణ ఉండడం నేర్పించాలి, క్రమశిక్షణగా ప్రోత్సహించాలి. సో ఇలాంటివి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు కాన్సన్ట్రేటెడ్గా చదివి మీకు ఒక జనరల్గా సో ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని మీరు సైకలాజికల్గా ఇలా తెలిసి ఉంటుంది. సో ఆ క్వశ్చన్ చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ మోక్ టెస్ట్ అని ఉంటుంది. ఆ మోక్ టెస్ట్ నేను రాసి చూపిస్తాను మీకు ఎలా రాయడం అని. సో నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్. సో జనరల్ ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఇంగ్లీష్ ఏది ప్రిపేర్ అవ్వకున్నా కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి కదా, ఇన్నులు దాలు పెట్టడం, దావులు పెట్టడం. సో ఏదో ఒకటి పెట్టేస్తే అది కూడా కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కరెక్ట్ కాకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, అలా కూడా మీరు అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, పారాగ్రాఫ్స్ ఉంటాయి. పారాగ్రాఫ్స్ అనేది చాలా లాంగ్ ఉంటుంది, పారాగ్రాఫ్ ఇస్తారు. సో ఆ పారాగ్రాఫ్ ఏంటి అంటే మీరు కొంచెం ఫస్ట్ క్వశ్చన్స్ చదివిన తర్వాత పారాగ్రాఫ్ చదవండి. సో అలా అయితే మీకు తెలుస్తుంది అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ ఏంటి అని. సో ఆపోజిట్స్ వర్డ్స్ ఇస్తారు, అవన్నీ ఇస్తారు. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ ఏంటి అంటే సో క్రికెట్ గురించి. సో క్రికెట్ గురించి అప్ టు 1 to 3 క్వశ్చన్స్ వరకు వస్తాయి. సో నేను లాస్ట్ 2-3 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన దాంట్లో 3 క్వశ్చన్స్ ఇచ్చారు. సో నేనైతే క్రికెట్ అసలు నాకు టచ్ లేదు, నేను చూడలేదు. సో ఎప్పుడు జనరల్ నాలెడ్జ్ అడిగినా కూడా క్రికెట్ ఐపీఎల్ ఇండియా 2025లో ఏ
దేశంతో ఆడింది? న్యూజిలాండ్‌తోనా? పాకిస్తాన్‌తోనా? ఇలా న్యూజిలాండ్ కదా ఆన్సర్. సో, ఇలాంటివి క్రికెట్ గురించి కూడా క్వెషన్స్ అడుగుతూ ఉన్నారు. సో, మీరు అది కొంచెం లైట్‌గా చూసుకొని ఎళ్ళిపోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ అవేర్‌నెస్. కంప్యూటర్ అవేర్‌నెస్ మీరు ఎప్పుడో ఒకప్పుడు 10థ్ తర్వాతనో, ఇంటర్ తర్వాతనో చెప్పి ఉంటారు మన సార్ వాళ్ళు. సో, డీసీఏ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. సో, ఇదే కదా ఫస్ట్ నేర్చుకుంటాం కంప్యూటర్ ఆహ్, అందులో ఇన్‌స్టిట్యూట్‌లో. సో, ఇదే ఫస్ట్ నేర్పిస్తారు. మనం వెళ్తే మీరు బేసికల్‌గా మీకు ఫస్ట్ డీసీఏ నేర్చుకోవాలని చెప్పి డీసీఏ ఒకటే నేర్పిస్తారు. సో, అది నేను నేర్చుకున్న డిగ్రీ తర్వాత ఇంకా అది ఏం యూజ్‌ఫుల్ అవ్వలేదు నాకు. బట్ ఈ కంప్యూటర్ ఎగ్జామ్స్‌లో మాత్రం నాకు యూజ్‌ఫుల్ అవుతుంది. సో, మౌస్ పట్టడం గానీ, యారో మార్క్స్ క్లిక్ చేయడం గానీ, సో, ఈ కంప్యూటర్ అవేర్‌నెస్ ఏంటి అంటే రోమ్ గానీ, ర్యామ్ గానీ, సో, సీపీయూ ఎలా ఉంటుంది? సీపీయూ ఫుల్ ఫార్మ్ ఏంటి? రోమ్ అంటే ఏంటి? పర్మనెంట్ మెమరీ అంటే ఏంటి? సో, ఇలాంటివి చిన్న చిన్న క్వెషన్స్ వస్తూ ఉంటాయి. సో, ఇప్పుడొచ్చేసి ఇలా మీరు గూగుల్‌లోకెళ్ళి టీజీహెచ్‌సీ 2025 అని టైప్ చేస్తే ఇలాంటి ఒక వెబ్‌సైట్ వస్తది. సో, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రెస్పాన్స్ షీట్ అయినా, రిజల్ట్ అయినా ఏదైనా గూడా సో, ఈ వెబ్‌సైటే మీకు మిమ్మల్ని కాలేజ్ జాయిన్ అయ్యే వరకి ఈ వెబ్‌సైట్‌ని మీరే చూడాల్సి ఉంటది. అండ్ హాల్ టికెట్స్ ఈవినింగ్ 4 తర్వాత వస్తాయంట. అండ్ మీకు ఇక్కడ డేట్స్ గానీ, సిలబస్ ఏంటి అని ఉంది. సో, నెక్స్ట్ మునుపటి ప్రశ్న పత్రాలని ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్. సో, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అంటే లైక్ 2024లో జరిగిన పేపర్, 23లో జరిగిన పేపర్స్ ఉంటాయి. అండ్ మీకు ఒక ప్రీవియస్ పేపర్ రాసి చూడండి. రాసి చూస్తే మీకు అర్థమవుతది. లైక్ ఎలా అడుగుతున్నారు ఏంటి అని కొంచెం ధైర్యం వస్తది. ఎగ్జామ్ మంచిగా రాస్తామని చెప్పి. సో, మీరు టెన్షన్ పడితే ఏది రాయలేరు. సో, మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్‌గా అటెంప్ట్ చేస్తున్నా సో, కూల్‌గా ఉండండి. సో, కూల్‌గా ఉంటే మన మైండ్ ఇంకా బాగా వర్క్ చేస్తది. మనము ఈ ఎగ్జామ్‌కి మాత్రం ప్రిపేర్ అవ్వలేదు గానీ బిఫోర్ ఎగ్జామ్స్‌కి గానీ, బిఫోర్ మనం ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళమే ఉంటాం గదా! సో, అది ఏదో ఒక మ్యాటర్ మనకు గుర్తొస్తది. అండ్ జనరల్ నాలెడ్జ్‌గా మనకు జనరల్‌గా ఆలోచిస్తూ కూడా ఆన్సర్ చేయగలుగుతాం. టీచింగ్ యాప్టిట్యూడ్ మనము జనరల్‌గానే ఆన్సర్ చేయగలుగుతాం. అండ్ ఇంగ్లీష్ కూడా జనరల్‌గానే ఆన్సర్ చేయగలుగుతాం. అండ్ కంప్యూటర్ అవేర్‌నెస్ కూడా. అండ్ లైక్ మ్యాథ్స్‌లో ఒక 5-10 క్వెషన్స్ వరకు ఈజీగానే వస్తాయి. సో, మ్యాథ్స్ వాళ్ళైతే ఒక 15 క్వెషన్స్ ఈజీగా చేయగలుగుతారు. సో, మ్యాథ్స్ స్ట్రీమ్ వాళ్ళు. సో, అలా మీరు క్వెషన్స్ లెఫ్ట్ చేస్తూ వెళ్ళండి. 4 ఆప్షన్స్ ఉంటాయి గదా! 4 ఆప్షన్స్‌లో నుంచి సో, 2 క్వెషన్స్ మనం జల్దిన లెఫ్ట్ చేయగలుగుతాం. సో, ఈ క్వెషన్ ఆన్సర్ కాదని. సో, ఇంకో 2 అదా ఇదా అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉంటదనమాట. సో, అలా లెఫ్ట్ చేస్తూ వెళ్తే కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడొచ్చేసి మాక్ టెస్ట్ అని ఒకటి కనిపిస్తుంది కదా! సో, ఇదైతే మీరు తెలుసుకొనెళ్ళాలి. సో, కొందరు సీబీటీ కంప్యూటర్‌లో ఎగ్జామ్ ఫస్ట్ టైమ్ రాస్తున్న వాళ్ళుంటారు. సో, వాళ్ళేంటంటే ఎగ్జామ్ సెంటర్ వెళ్ళినంక ఇన్విజిలేటర్స్‌ని అడుగుతూ ఉంటారు. ఏ క్వెషన్ ఎలా చేయాలి? ఏంటి? అది ఇది అని. సో, అలా అడిగితే ఎవరైనా కొంచెం విసుగొస్తది కదా! వాళ్ళకైనా గూడా. సో, మీకు ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్‌కెళ్లారు. సో, గేట్ దగ్గర ఏం చేస్తారు? హాల్ టికెట్, ఆధార్ కార్డ్, లైక్ మీ సేఫ్టీ కోసం 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. అండ్ ఒక పెన్. సో, మీకు చూస్తారనమాట. సో, హాల్ టికెట్ ఏదైనా రాసుకొచ్చారా? చిట్స్ తీసుకొచ్చారా? లేదంటే పాకెట్స్‌లో ఏదైనా పెట్టేసుకున్నారా? అని చెక్ జేస్తారు. సో, చెక్ చేసిన తర్వాత మీ బ్యాగులు పక్కన పెట్టేయడం ఉంటుంది. సో, పక్కన పెట్టేసి మళ్ళీ ఎళ్ళిపోతారిగ. మీకు రూమ్ నంబర్ ఉంటది గదా! హాల్ టికెట్ ఎక్కడెక్కడో వాల్స్‌కో, గేట్స్‌కో అటాచ్ చేసినవి ఉంటాయి. సో, అప్పుడు మీరు వెళ్ళి ఆ రూమ్ నంబర్ చూసుకోవాలి. రూమ్ నంబర్ చూసుకున్న తర్వాత ఆ రూమ్ నంబర్ మీకు ఎక్కడుందో తెలవదు. సో, అలా గూడా టెన్షన్ పడుతూ ఉంటారు. సో, వెళ్ళగా అక్కడ క్లీన్ చేసేవాళ్ళో, పోలీసులో ఎవరో ఒకరు ఉంటారు. చెక్ చేసేవాళ్ళు ఎవరో ఉంటారు. సో, వాళ్ళకి మాది ఈ నంబరు ఏ ఫ్లోర్‌లో ఉంది అని అడగండి. సో, అడిగితే ఏముంది ఏమన్నా ముత్యాలు రాలిపోతాయా? సో, ఆ నంబరు సెకండ్ ఫ్లోర్‌లో ఉంది అని వాళ్ళు చెప్తారు. వాళ్ళేం మిమ్మల్ని తిట్టరు, కొట్టరు. సో, అడిగితే ఈ ఫ్లోర్‌లో ఉందని చెప్తారు. లేక మీరు అడగలేరు. వేరే వాళ్ళని అడగలేము అనుకుంటే సో, అందరూ ఏ ఫ్లోర్‌కెళ్తే ఆ ఫ్లోర్‌కెళ్ళిపోండి. సో, నంబర్స్ ఉంటాయి. సో, మీ రూమ్ నంబర్ చూసుకొని ఆ రూమ్‌లోకెళ్ళిపోయిన తర్వాతనే అక్కడ సిస్టమ్ దగ్గరనే ఒక సార్ కూర్చొని ఉంటారు. సో, సార్ కూర్చున్న తర్వాత మీ హాల్ టికెట్ ఇవ్వమంటాడు. మీ హాల్ టికెట్ ఇస్తారు. హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత మీ బయోమెట్రిక్ అంటే థంబ్ ఉంటది గదా! ఈ బొటన వేలు అక్కడ ఇలా పెట్టమని ఇస్తారు. సో, బయోమెట్రిక్ చెక్ చేస్తారన్నట్టు. సో, బయోమెట్రిక్ పెట్టేసిన తర్వాత ఫోటో తీస్తారు. సో, ఫోటో ఎందుకు తీస్తారు అంటే ఆహ్, ఎగ్జామ్ రాస్తుంది నువ్వేనా ఆర్ నీ బదులు ఇంకా ఎవరినైనా పంపించారా అని చెక్ జేస్తారు. సో, ఆ ఫోటో అనేది మీరు ఎగ్జామ్ రాసే కంప్యూటర్‌లో వస్తుంది. అండ్ ఫోటో తీసిన తర్వాత మీకిక్కడ C001 అని కనిపిస్తుంది కదా! సో, ఇలాంటి ఒక సిస్టమ్ నంబర్ ఇస్తారు. C001 2 3 4 5 ఇలాంటి నంబర్స్ ఇస్తారు. సో, మీ హాల్ టికెట్ పైన ఆ నంబర్ రాస్తారు. సో, కొందరేంటి అంటే సార్ వాళ్ళు ఈ నంబర్ రాసినామని చెప్పరు. సో, మనము
ఏం చేశారని కన్‌ఫ్యూజన్‌తో మళ్ళీ కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతుంటాం. సో, మీ హాల్ టికెట్ పైన సిస్టమ్ నంబర్ రాస్తారు. సో, సిస్టమ్ నంబర్ రాసిన తర్వాత అలా రూమ్ లోపలికెళ్ళిపోండి. వెళ్ళిపోతే అక్కడ అన్ని సిస్టమ్సే ఉంటాయి. సో, సిస్టమ్‌కి నంబర్ చూస్తూ వెళ్ళండి. సో, మీరు ఏ సిస్టమ్‌కి మీ నంబర్ మ్యాచ్ అవుతుందో అక్కడ వెళ్లి కూర్చోండి. సో, ఇప్పుడు మీకు C006 ఇచ్చారు. సో, C006 మీకు కంప్యూటర్‌లు వెతుక్కుంటూ వెళ్ళండి. సో, కంప్యూటర్ దగ్గరనో, కంప్యూటర్ పక్కకో, కిందనో ఒక పేపర్‌కి ఆర్ చార్ట్ పేపర్‌కి నంబర్ రాసి వాళ్ళు అతకబెట్టి ఉంచుతారు. సో, ఆ నంబర్ చూసి కూర్చోండి. మీరు కూర్చున్నాక ఒక 5, 6 మినిట్స్‌లోనే మీరు కూర్చున్న కంప్యూటర్ కరెక్ట్ అవుతే మీ ఫోటో, మీ నేమ్ ఒస్తది. మీ ఫోటో ఎప్పటిదొస్తది? మీరు అప్లై చేసుకున్నప్పటిది ఫోటో, పక్కకి మీరు ప్రెజెంట్ ఎలా ఉన్నారో ఆ ఫోటో ఒస్తది. మీరు బయోమెట్రిక్ పెట్టేటప్పుడు మీ ఫోటో తీస్తారు గదా! ఆ ఫోటో ఒస్తది. సో, మీ ఫోటో వస్తేనే అక్కడ కూర్చోండి. మీ ఫోటో రాలేదంటే అక్కడ ఇన్విజిలేటర్స్ 2, 3 మెంబర్స్ తిరుగుతానే ఉంటారు. వాళ్ళకి జెప్పండి, ఇది నా ఫోటో రాలేదు. ఇది నాది గాదు. మరి నాదెక్కడుందని అడగండి. సో, మీ ఫోటో వచ్చేసింది. సో, నెక్స్ట్ ఏం జేస్తారు అంటే ఇలా మీకు ఫస్ట్ ఒకటి కనిపిస్తుంది గదా! 111 అని ఇక్కడ హాల్ టికెట్ నంబర్ అది మీది ఉంటది అక్కడ డైరెక్ట్ అలానే. పాస్‌వర్డ్ అనేది మీరు కొట్టుకోవాల్సుంటది. సో, పాస్‌వర్డ్ ఎవరు జెప్తారు? మళ్ళీ నేను పాస్‌వర్డ్ మర్చిపోయినా, మీసేవలో అప్లై చేసేటప్పుడు పాస్‌వర్డ్ జెప్పలేరు అని ఇలాంటి పిచ్చి పిచ్చి క్వెషన్స్ కూడా ఏస్తూ ఉంటారు ఎగ్జామ్ సెంటర్‌లో. సో, ఆ పాస్‌వర్డ్ ఎవరు జెప్తారంటే ఇన్విజిలేటర్ ఉంటారు గదా! ఎగ్జామ్ సెంటర్‌లోని ఇన్విజిలేటరే జెప్తారు. సో, మీ అప్లికేషన్ నంబర్ గానీ, మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ గానీ, మీ హాల్ టికెట్‌లో ఉంటాయి గదా! డేట్ ఆఫ్ బర్త్ గానీ, సో, ఇలా ఏదో ఒకటి వాళ్ళు సెట్ జేసి ఉంటారు. సో, అందరికీ ఒకటే. సో, ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్‌ని పాస్‌వర్డ్‌గా మీరు దాన్ని క్లిక్ జేయండి అనంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లు వాళ్ళు క్లిక్ జేసుకోవాల్సి ఉంటుంది. కీబోర్డ్ ఉంటుంది. అంటే సో, ఇప్పుడు మీకు డేట్ ఆఫ్ బర్త్‌ని జేసుకోవాలని జెప్తే సో, కీబోర్డ్ లేదు. సో, కీబోర్డ్‌కి వైర్ కనెక్టింగ్ లేదనుకుంటే మౌస్ తెచ్చి సో, మౌస్ మీరు రైట్ హ్యాండ్‌తో పట్టుకుంటారు. సో, రైట్ హ్యాండ్‌తో రైట్ థంబ్ దగ్గర, ఇండెక్స్ దగ్గర ఆహ్, బ ప్రెస్ చేసేదుంటది. సో, 2 సైడ్స్ ఉంటాయి. సో, మధ్యలోనేమో ఒక స్క్రోల్ చేసేదుంటది. ఇలా రౌండ్‌గా తిరిగేది. అండ్ అటు సైడ్ ఒక బటన్ ఉంటది. ఇటు సైడ్ ఒక బటన్ ఉంటది గదా! సో, ఇండెక్స్ ఫింగర్‌తో ప్రెస్ చేయండి. సో, మీరు అట్లా ఇండెక్స్ ఫింగర్ అది తెలియకుంటే సో, అటో ఇటో ప్రెస్ చేస్తూ చూడండి. ఏది ప్రెస్ అవుతే అదే నొక్కండి. సో, రైట్ ఇండెక్స్ దగ్గరదే ప్రెస్ అవుతది. అండ్ ఇట్లా మీరు పాస్‌వర్డ్ ఏముంటే అది ఇట్లా ప్రెస్ చేయొచ్చు. సో, ఆ మౌస్ తీసుకొచ్చి ఇక్కడ కీబోర్డ్ దగ్గర క్లిక్ చేస్తే మీకిలా ఏబీసీలు ఓపెన్ అవుతాయి. అప్పుడు పాస్‌వర్డ్ ఓపెన్ చేసి మీకు 10 మినిట్స్ బిఫోర్ అలాగా పాస్‌వర్డ్ చెప్తారు. సైన్ ఇన్ అంటే మీకు ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ కనిపిస్తాయి. ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఏంటి? మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి? ఏంటి? అని. సో, 120 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఏ కలర్‌కి ఏం రాయాలి అని. సో, మీరు ఫస్ట్ ఇది తెలుసుకోవాలి ఏంటి అంటే వైట్. సో, వైట్ కలర్‌లో మీకు క్వెషన్ కనిపిస్తే మీరింకా ఆ క్వెషన్ చూడలేదు అని అర్థం. అండ్ సెకండ్‌ది రెడ్ కలర్ కనిపిస్తే మీరు ఎగ్జామ్ జూసారు. బట్ ఆ క్వెషన్ ఆన్సర్ ఏంటో తెలియక నెక్స్ట్ ఆన్సర్‌కి స్కిప్ చేసేసారన్నమాట. సో, నెక్స్ట్ థర్డ్‌ది ఏంటంటే మీకు ఒక ఆన్సర్ జూసారు. ఆ ఆన్సర్‌కి కరెక్ట్ ఆన్సర్ తెలిసిపోయింది. సో, తెలిసిపోయిందని ఆన్సర్ మీరు సెలెక్ట్ జేసేసిర్రు. సెలెక్ట్ చేసేస్తే ఏమొస్తది? గ్రీన్ ఒస్తది. గ్రీన్ ఒచ్చిందంటే మీరు ఆన్సర్ కరెక్ట్ చేసేసారన్నమాట. సో, నెక్స్ట్ యూ హావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వెషన్ బట్ హావ్ మార్క్డ్ ఫర్ ద రివ్యూ. సో, ఫోర్త్ వన్ ఏంటి అంటే సో, మీరు ఆన్సర్ జేయలేదు. బట్ రివ్యూకి ఉంచారన్నమాట. సో, రివ్యూకి ఉంచితే లాస్ట్‌కి ఏంటి అంటే మీకు ఎగ్జామ్ అయిపోయిన మీరు అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత ఏదైనా టైమ్ ఉంటే ఈ క్వెషన్స్ రివ్యూ చేసినవి మళ్ళీ చూస్తూ మళ్ళీ ఆన్సర్ చేసుకోవచ్చన్నమాట. సో, ఈ ఆప్షన్ అసలు యూజ్ చేయకూడదు. ఇదంతా ఇది పిచ్చి ఆప్షన్ ఫోర్త్‌ది చాలా బ్యాడ్ ఆప్షన్. సో, ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ. సో, ఏదో ఒకటి ఆన్సర్ చేసేసారు. బట్ రివ్యూకి పెట్టారన్నమాట. మీకు కన్‌ఫ్యూజన్ ఉంది ఆన్సర్‌లో. బట్ అంటే ఆహ్, ఆన్సర్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే ఇది తీసుకుంటది. సో, ఫిఫ్త్ ఆప్షన్ ఏంటి అంటే ఇది తీసుకుంటది. మీరు మీకు ఎగ్జామ్ అటెంప్ట్ మొత్తం చేశారు. బట్ మీకు టైం లేదు. రివ్యూ చేసిన క్వెషన్ చూడడానికి టైం లేదు. సో, అలా టైం మీకు లేకున్నా గూడా ఆటోమేటిక్‌గా మీరు ఏ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసారో ఆ ఆప్షన్ తీసుకుంటది. సో, మీరు ఫిఫ్త్ ఆప్షన్ లాగా పెట్టినట్లయితే తీసుకుంటది. మీరు ఫోర్త్ ఆప్షన్ లాగా ఆన్సర్ ఏది సెలెక్ట్ చేయకుండా రివ్యూకి పెట్టారనుకో సో, ఆన్సర్ తీసుకోదు. అవ్వదు. అట్లా అన్నమాట. సో, మీరు ఐదర్ ఏదన్నా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయినా అనాలి. లేదంటే ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి మార్క్డ్ ఫర్ రివ్యూ అయినా అనాలి. సో, ఈ 2 ఆప్షన్సే మీరు యూజ్ చేయాలి. మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ఇలాంటివి కిందికి, పైనకి అనుకునేది యారో మార్క్స్ మీరు ఆహ్, కిందికంటే కిందికి క్వెషన్ పేపర్ కదులుతుంది. మీదికంటే మీదికి క్వెషన్ పేపర్ కదులుతుంది. అండ్ నెక్స్ట్ అనేస్తే మీకు ఎగ్జామ్ సబ్జెక్ట్స్ ఏంటి అది కనిపిస్తది. అండ్ నెక్స్ట్ డిక్లరేషన్. సో, నేను ఇక్కడ ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ టు సేమ్ అక్కడ మీకు కనిపిస్తది. సో, ఇక్కడ డిక్లరేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత సో, ఐ యామ్ రెడీ టు స్టార్ట్. ఇప్పుడు మీకు క్వెషన్ పేపర్ ఓపెన్ అయిపోతుందనమాట. సో, నెక్స్ట్ ఇలా ఓపెన్ అయిపోయింది. సో, ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ టైమ్ కనిపిస్తుంది గదా!
సో ఈ టైమ్ మీకు 120 మినిట్స్ కదా టైము. సో టైం తగ్గుతూ ఉంటుంది. సో టైం చూసుకుంటూ మీరు క్వెషన్స్ చేయాలి. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ కంటెంట్. సో మీకు కొందరికి ఫస్ట్ మ్యాథ్స్ ఓపెన్ అవుతది. కొందరికి జనరల్ నాలెడ్జ్ ఓపెన్ అవుతది. సో ర్యాండమ్‌గా సబ్జెక్ట్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. సో సబ్జెక్ట్ కంటెంట్ అని ఇక్కడ ప్రెస్ చేస్తే సో మీకు ఏ సబ్జెక్ట్ మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటది. సో మీరు కంప్యూటర్ అవేర్‌నెస్ అనేది ప్రిపేర్ అయ్యిర్రు. చాలా బాగా ప్రిపేర్ అయ్యిర్రు. సో కాబట్టి మీకు కంప్యూటర్ అవేర్‌నెస్ ఫస్ట్ ఆన్సర్ చేద్దాం అనిపించిందనుకో, సో కంప్యూటర్ అవేర్‌నెస్ ప్రెస్ చేస్తే ఆ సబ్జెక్ట్‌కు సంబంధించి 20 క్వెషన్స్ ఓపెన్ అవుతాయి. సో నాకు తెలిసి అయితే నేను అలా సబ్జెక్ట్స్ వెళ్ళి సెలెక్ట్ చేసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే బావుంటుందని నేను అనుకుంటాను. ఎందుకనంటే అంటే మనం ఏది సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు అలా ఒకదాని తర్వాత ఒకటి చేయండి. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అవుతారు. మనం కంప్యూటర్ అవేర్‌నెస్ చేసాం. సో మ్యాథ్స్ చేసామా లేదా అది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. టైం లేక, టైం కుదరక. సో నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైసెస్ స్టోర్స్ ఇన్‌స్ట్రక్షన్స్ దట్ హెల్ప్ ద కంప్యూటర్ స్టార్టప్. సో స్టార్ట్ అవ్వడానికి ఏది అంటే నేను ర్యామ్ అనుకుంటున్నా. ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నా. కరెక్ట్ కాబట్టి ఇది ఇచ్చేసిన, సేవ్ అండ్ నెక్స్ట్ అన్న. నెక్స్ట్ అంటే గ్రీన్ వచ్చింది. సో మీరు రివ్యూకి ఇయ్యలేరు. సో మీకు అదే కరెక్ట్ 100% ఆన్సర్ అనిపించింది కాబట్టి అలా. సో నెక్స్ట్ ఈ క్వెషన్‌కి కంప్యూటర్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ సచ్ యాస్ రైటింగ్ ఎ లెటర్, డ్రాయింగ్ పిక్చర్స్. సో నేను ఈ ఆన్సర్ నాకు తెలియట్లేదు అసలు. నేను ఈ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా. రివ్యూ అంటే లాస్ట్‌కి మళ్ళీ రివ్యూ క్వెషన్స్ అంటే ఆల్ రివ్యూ క్వెషన్స్ ఓపెన్ అవుతాయన్నమాట. సో ఏ ఆన్సర్ సెలెక్ట్ చేయకుండా సో మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అంటే సో వైలెట్ కలర్ వస్తుంది. సో ఈ వైలెట్ కలర్ అనేది చాలా బ్యాడ్ ఆప్షన్. నేను చెప్పాను కదా. ఎందుకనంటే ఈ మనం మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే ఆ క్వెషన్స్ తీసుకోదు. సో మనం ఏదైనా ఆన్సర్ అనేది ఎవాల్యూట్ అవ్వదు. సో మనం ఏదైనా ఒక ఆప్షన్ పెట్టేసాం. సో ఇది కూడా నాకు ఆన్సర్ తెలీదు. బట్ రివ్యూ ఇవ్వాలనుకున్నాం. ఏదో ఒకటి పెట్టేసిన. మార్క్ ఫర్ రివ్యూ అన్న. సో ఇలా అంటే ఇలా వైలెట్ కలర్ పైన గ్రీన్ కలర్ వస్తుంది. ఈ వైలెట్ కలర్ పైన గ్రీన్ కలర్ వస్తే మీకు ఆన్సర్ అనేది తీసుకుంటారనమాట. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసాం కదా. సో అదే ఆన్సర్ లాగా తీసుకుంటుంది. ఒకవేళ మీకు గాడ్స్ గ్రేస్ మీ లక్కీ మంచిగా అయిపోయి అది ఆన్సర్ కరెక్ట్ అవ్వచ్చు అనమాట. సో అలాగా. సో మీకు ఏ క్వెషన్స్ చూసాం, ఆర్ ఏ క్వెషన్స్ అటెంప్ట్ చేసాం, ఏ క్వెషన్స్‌కి మార్క్ ఫర్ రివ్యూ ఇచ్చామని కనిపియాలంటే ఇక్కడ ఐ ఉంది కదా. సో చిన్నగా ఐ కనిపిస్తుంది చూడండి టైం కింద. సో ఇది ప్రెస్ చేసుకుంటే సో మీకు ఒక క్వెషన్ ఆన్సర్ చేశారు అండ్ ఒక క్వెషన్ ఆన్సర్ చేయలేదు. 16 క్వెషన్స్ ఇంకా చూడనివి ఉన్నాయి అండ్ 1 క్వెషన్ మార్క్డ్ ఫర్ రివ్యూ. సో ఇలా వైలెట్ కలర్ వచ్చి దీనిపైన గ్రీన్ కలర్ రాలేదనుకోండి, ఇది మనము సెలెక్ట్ చేసుకోకూడదు. ఈ వైలెట్ కలర్ పైన గ్రీన్ కలరే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు టైం లాస్ట్‌కి మిగలకున్నా కూడా మీరు ఏ ఆన్సర్ అయితే పెడతారో ఆ ఆన్సర్ కంప్యూటర్ ఆటోమేటిక్‌గా తీసుకొని దాన్ని పరిధిలోకి తీసుకొని ఆన్సర్ కరెక్ట్ అయితే మార్క్స్ ఇస్తూ ఉంటుంది. సో ఐదర్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయినా అనాలి. లేదంటే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అయినా అనాలి. సో ఇప్పుడు మీకు ఈ ఆన్సర్ సెలెక్ట్ చేశారు. తర్వాత మీకు ఆన్సర్ లాస్ట్‌ది అనిపించింది అనుకోండి. సో క్లియర్ రెస్పాన్స్ అంటే సో క్లియర్ అయిపోతుంది. మీరు ఏ ఆన్సర్ పెట్టిందో అది వెళ్ళిపోతుంది. అండ్ ప్రీవియస్ క్వెషన్ చూడాలంటే ప్రీవియస్ క్వెషన్ ఇలా చూడాల్సి వస్తుంది. ఇలా ప్రీవియస్ అంటే ప్రీవియస్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ లాస్ట్‌కి ఇగో మీకు ఇక్కడ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇంకేదైనా సబ్జెక్ట్స్ మార్చుకుందాం అనుకుంటే, లేదంటే ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని క్వెషన్స్ మనం చేసామనేది తెలియకుంటే సో ఇలా సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఇక్కడ ఐ ఇస్తే మనం ఎన్ని క్వెషన్స్ చేసాం, ఎన్ని క్వెషన్స్ చేయలేదు అనేది తెలుస్తుంది. సో ఇలా అన్ని క్వెషన్స్ మీకు ఒక 15 మినిట్స్ ఉందనుకోండి. సో 15 మినిట్స్ ఒక లెఫ్ట్ మీకు 2 అవర్స్ అయిపోయింది. జస్ట్ ఓన్లీ 15 మినిట్స్ టైం ఉంది. అప్పటికి మీరు ఒక 40, 50 క్వెషన్లు చేయనివి ఉన్నాయనుకోండి. సో మీరు చదువుతూ పెట్టుకుంటూ వెళ్ళిపోకండి. సో చదువుతూ పెడితే ఏమవుతుంది, జస్ట్ మీరు ఒక 10 క్వెషన్లు చదవగలుగుతారు. 15 నిమిషాలలో మీరు 10 క్వెషన్లు చదవగలుగుతారు. ఆ 10 క్వెషన్లలో మీకు 5 క్వెషన్స్ కూడా ఆన్సర్ తెలియవు. ఆ టెన్షన్ వస్తుంది, టైం అయిపోతుంది, ఇంకా చాలా క్వెషన్స్ ఉన్నాయని చెప్పి. సో అలా చదువుకుంటూ పెట్టకుండా సో మీకు ఒక 15 మినిట్స్, 10 మినిట్స్ ఉందనంగా సో మీకు ఎన్ని క్వెషన్స్ అయితే మీరు ఇంకా చదవనివి ఉన్నాయో ఏదో ఒక ఆప్షన్ ఆ క్వెషన్ చదవకండి. మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అలా మీకు అడ్డు మీద గుడ్డు దెబ్బలాగా కొన్ని క్వెషన్స్ కరెక్ట్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి కరెక్ట్ అవుతూ ఉంటాయి. సో అలా మీరు మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అండ్ ఏ ఆన్సర్స్ మీరు పెట్టకుండా వెళ్ళిపోతే, ఏ ఆన్సర్స్ అటెంప్ట్ చేయకుండా వెళ్ళిపోతే సో అది మీకు నెగెటివ్ మార్క్స్ లేవండి. తప్పు క్వెషన్ పెడితే మీకు మార్క్స్ మైనస్ అయిపోతాయని లేదు కాబట్టి అన్ని క్వెషన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. అండ్ ఇంకేముందండి సబ్మిట్. నెక్స్ట్ సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సో మీకు రాయంగానే అదే బ్లాక్ అయిపోతుంది అనమాట టైం అయిపోయిన తర్వాత. సో కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు, మేము సబ్మిట్ బటన్ క్లిక్ చేయలేదు అయినా వెళ్ళిపోయింది అని. సో టైం అవ్వగానే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది.
సో అదే తీసుకొని అదే సబ్మిట్ చేసుకుంటుంది. మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేనికి కన్ఫ్యూజ్ అవుతుంటారంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాలేజ్ వాళ్ళు ఒక రివ్యూ ఇవ్వమని. రివ్యూ అంటే లైక్ వాళ్ళ ఫ్యాకల్టీ ఎలా ఉంది, వాళ్ళ కాలేజ్ నేచర్ ఎలా ఉంది, వాళ్ళ కాలేజ్ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కాలేజ్లో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అడ్రస్ దొరికిందా లేదా అని రివ్యూ అనమాట. రేటింగ్ లైక్ బాగుంటే 1 ఇవ్వండి, బ్యాడ్గా ఉంటే 1 ఇవ్వండి, బాగుంటే 2 ఇవ్వండి, చాలా బాగుంటే 3 ఇవ్వండి, ఎక్సలెంట్ అంటే 4 ఇవ్వండి, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్కి మీ ఎగ్జామ్కి ఏం సంబంధం లేదు. జస్ట్ వాళ్ళ సెంటర్కి ఒక రివ్యూ లాగా అన్నమాట. సో రివ్యూ ఉంటే ఎగ్జామ్ సెంటరు మళ్ళీ ఇంకేదైనా ఎగ్జామ్స్కి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా. సో అందుకోసమని రివ్యూ ఫిల్అప్ చేయిస్తారు. సో ఏదో ఒక రివ్యూ ఇచ్చేసి ఓకే అంటే అయిపోతుంది. అండ్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు ఇన్విజిలేటర్ వాళ్ళు. అండ్ మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ అది అయిపోయిన తర్వాత సో మీకు మళ్ళీ బయటకు వచ్చేస్తారు. హాల్ టికెట్ మాత్రం దాచిపెట్టుకోవాలి. మీకు అదేంటి కాలేజ్కి వెళ్ళినప్పుడు హాల్ టికెట్ కూడా మీకు నీడ్ ఉంటుంది. సో హాల్ టికెట్ అనేది దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఎగ్జామ్ సెంటర్కి 1.5 అవర్ 1 అవర్ ముందుగా వెళ్ళండి. ముందుగా వెళ్తే మీకు బాగుంటుంది. అండ్ 1.5 అవర్ ముందుగా వెళ్ళి 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ముందుగా వెళ్ళి సో మీకు వాటర్ అంటే వాటర్, వాష్రూమ్ అంటే వాష్రూమ్ అన్నీ క్లియర్ చేసేసుకొని వచ్చి ఎగ్జామ్ ముందర కూర్చోండి. ఎందుకంటే సో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత టైం స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని బయటకు వెళ్ళనివ్వరు. మీరు బయటకు వెళ్ళినా ఒక 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ గడిచిపోతూ ఉంటుంది. పెద్ద పెద్ద కాలేజెస్ కాబట్టి వాటర్ ఎక్కడుందో ఏది ఎక్కడుందో తెలియదు. మీ టైం వేస్ట్ అవుతుంటుంది. అందుకని ఎగ్జామ్ బిఫోరే టైం స్టార్ట్ అవ్వకముందు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బిఫోర్ మీరు రూమ్లోకి వెళ్ళిపోతే అన్నీ చేసేసుకొని వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని కూర్చుంటే మీరు ప్రశాంతంగా రాయగలుగుతారు. సో మీరు ఎంత ప్రిపేర్ అవ్వకుండా కూల్గా ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తే చాలా క్వశ్చన్స్ మీకు చదవనివి కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అండ్ జనరల్గా ఆలోచిస్తూ కూడా పెడతారు. అండ్ నేను చెప్పాల్సిన అనుకున్నాను లాస్ట్ 2-3 ఎగ్జామ్స్ నేను అటెంప్ట్ చేశాను ఇలాంటి ఎంట్రన్స్ టెస్ట్లే. నాకు తెలిసింది ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు ఇలాంటి ఆప్షన్స్కి. అందుకోసమని మన ఛానల్లో పెట్టాలి. అట్లీస్ట్ 1 పర్సన్కి యూస్ఫుల్ అయినా నేను చాలా హ్యాపీ అవుతాను. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఇంకా నేను వీడియోస్ చేస్తాను ముంగట. సో హెడ్సెట్ కౌన్సిలింగ్ కానీ దాని రిలేటెడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.